హలో గైస్, వెల్కమ్ టు సిరీస్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మనం వంగీబాత్ తయారీ విధానం చూద్దాం. ఏదైనా స్పెషల్ అకేషన్ రోజున ఈజీ అండ్ సింపుల్ రైస్ రెసిపీ వంగీబాత్. ఎంతో టేస్టీ ఫింగర్ లికింగ్ రెసిపీ. లెట్స్ సీ హౌ టు ప్రిపేర్ వంగీబాత్. వంగీబాత్ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్, వంకాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, లవంగం, దాల్చిన చెక్క, సాజీరా, బిర్యానీ ఆకు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్. వంగీబాత్ మసాలా పౌడర్ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, ధనియాలు, శనగపప్పు, నువ్వులు, మినప్పప్పు. వీటిని చిన్న మంట మీద వేయించుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. అందులోనే ఎండు కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. వాటర్లో కొంచెం పసుపు, ఉప్పు వేసి వీడియోలో చూపించిన విధంగా వంకాయలను కట్ చేసుకోవాలి. ముందుగా బాస్మతి రైస్ వాష్ చేసుకోవాలి. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని 15 నిమిషాల దాకా నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్లో కొంచెం ఆయిల్, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 2 విజిల్స్ పెట్టుకొని వండుకుంటే సరిపోతుంది. ఒక బాణీలో ఆయిల్ వేసుకోవాలి. వేడైన తర్వాత లవంగం, దాల్చిన చెక్క, సాజీరా, బిర్యానీ ఆకు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసి కలుపుకోవాలి. అంతే. ఆనియన్స్ మగ్గిన తరువాత పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. కట్ చేసుకున్న వంకాయలను వేసి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు అన్నం విజిల్ తీసుకొని ఒక ప్లేట్లో చల్లారనివ్వాలి.
వంకాయలు మగ్గిన తరువాత మనం తయారు చేసుకున్న వంగీబాత్ మసాలా యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం సిమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు చల్లారిన బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. 5 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని కలుపుకోవాలి. చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసి గార్నిష్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన వంగీబాత్ రెడీ టు సర్వ్. Please do like, share and subscribe to Siris Food Factory for more finger-licking recipes. Bye all. Thanks for watching.